నమస్కారం. జీవనయోగం ధ్యానం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచి అదేవిధంగా నెగటివ్ థాట్స్ని పోగొట్టడానికి ఒక చక్కటి ఆయుధం. మరి జీవితంలో ఒత్తిడి, హింస, పరస్పర సంబంధాలు నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు. మరి ఈ సవాళ్ళన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అంటాం కదా, అదే ధ్యానం. మరి ధ్యానం అనేది భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం. మరి ఈ ధ్యానాన్ని మనమే వేరే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అందించాము. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ యొక్క ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. మరి విశిష్ట అతిథులు మనతో పాటు ఉన్నారు, గురువులు. వారితో మాట్లాడదాము. అసలు ధ్యానం అంటే ఏంటి, మరిన్ని విషయాలు, అసలు ధ్యానం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. మొదటగా సిస్టర్ గారితో మీతో మొదలు పెడదామమ్మా. అసలు ధ్యానం అంటే ఏంటి? ఎంతోమంది అంటూ ఉంటారు, ధ్యానం చేయడం వల్ల ఏదైనా సాధించవచ్చు, మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించవచ్చు అంటారు. చెప్పండి. ధ్యానాన్ని చాలామంది సింపుల్గా అండర్స్టాండ్ చేసుకునేది ఏంటి అంటే మనస్సుని రిలాక్స్ చేసుకోవడానికి. ప్రప్రథమంగా ఈ కాలంలో ఎక్కువ మంది మెడిటేషన్ పట్ల, ధ్యానం పట్ల ఆసక్తి చూపడానికి కారణమే మనసులో వస్తున్నటువంటి నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్, ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేసుకోవడం. ఇది ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ మెడిటేషన్కి. కానీ ధ్యానం అనేటువంటిది దానికన్నా ఒక లోతైనటువంటి ప్రక్రియ. ధ్యానంతో మనం మన యొక్క అంతర్ప్రపంచంతో మనం కనెక్ట్ అవుతాం. బయట ప్రపంచం చాలా విశాలంగా అంతులేనిది ఉంది. అంతే లోతైనటువంటి ప్రపంచం ప్రతి ఒక్కరి అంతరంగంలో ఉంది. ఇప్పుడున్న ప్రపంచం ఎక్కువ బాహ్యం వైపు చూస్తూ ఉన్న కారణంగా అంతర్ముఖంగా అయ్యి అంతర్జగత్తులో ఏమవుతుందో చూసుకోవడం మర్చిపోతున్నాము. కాబట్టి మనం ధ్యానం చేసిన కొద్దిసేపు అయినా సరే బయట ప్రపంచం, బయట విషయాలు, పనులు, వ్యక్తులు, మన కోరికలు, మన ఆశయాలు, వీటన్నిటి నుంచి అతీతంగా అయ్యి కొంచెం సేపు ప్రతి వ్యక్తి తన యొక్క అంతఃప్రపంచంతో అంతర్ముఖిగా అయ్యి ముందు తన యొక్క సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడం. ఎప్పుడైతే మనం మన స్వయంతో కనెక్ట్ అవుతామో అప్పుడు ఆ పరమాత్ముడు, నిరాకారుడు, జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ పరమాత్మతో కూడా మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో ధ్యానం అనేటువంటిది ఇట్స్ అ వెరీ ఇంట్రోస్పెక్టివ్ ప్రాసెస్. దీని ఫలితంగా రిలాక్సేషన్, మంచి ఆరోగ్యం, మనపై మనకి ఒక నియంత్రణ, ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం వంటి అనేక లాభాలు ఉంటాయి. ధ్యాన ప్రక్రియకు ముఖ్యంగా కరోనా తర్వాత చాలా పాపులారిటీ పెరిగింది. ఎందుకంటే కరోనా సమయంలో అందరం దాదాపు 2 సంవత్సరాల పాటు ఒక రకమైనటువంటి జైల్లో గడిపాం. ఆ టైంలో చాలామంది మానసిక సమస్యలతో సతమతమైనప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి అలోపతిక్ మెడిసిన్స్తో పాటు తప్పకుండా ధ్యానం కూడా చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర మరియు జాతీయ ప్రభుత్వాలు కూడా స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీ లెవెల్లో కూడా పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి ధ్యానం, మెడిటేషన్ చాలా ముఖ్యము అని చెప్పి, ఎస్పెషలీ పిల్లల్లో మారల్ వాల్యూస్, నైతిక విలువలు పెంచడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని ఆ లెవెల్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ధ్యానం అనేటువంటిది స్వయంతో కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఆ పరమాత్మునితో, ఈశ్వరుతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రక్రియ. బాగుందమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ప్రసాద్ గారు, ఈ ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏంటి? అంటే చిన్న వయసు నుంచి ధ్యానం నేర్చుకుంటే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈ ధ్యానం చేయడం ద్వారా చాలా రకాలైనటువంటి ఫలితాలని పొందవచ్చు. ముఖ్యంగా తనతో పాటుగా తాను ఉండడం, తద్వారా తనలో అంతర్లీనంగా ఉండేటువంటి ఆత్మతృప్తి, హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్, విల్ పవర్, మెమరీ పవర్, ఇంకా ఈ ధ్యానం చేయడం ద్వారా తనలో అంతర్లీనంగా ఉండేటటువంటి శక్తులు మేల్కోవడం ద్వారా తను దేన్నైనా సరే సాధించగలుగుతాడు. ఈరోజు మనం బయట ఒక సంఘటన జరిగిందంటే దాన్ని పదే 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 ఆలోచిస్తూ
ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురై దాన్ని ఇంకా డిప్రెషన్గా మారి ఇంకా నిద్ర పట్టలేనటువంటి సందర్భాలు, దీని నుంచి అనేక రకమైనటువంటి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. సో ఈ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ రకమైనటువంటి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా సులభంగా క్యూర్ అయిపోతూ ఉంటాయి వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఇది ఎందువల్ల జరుగుతుందంటే మనస్సు లోతైనటువంటి విశ్రాంతిని పొందినప్పుడు ఈ మానసిక అలజడులు, ఉద్వేగాలు ఇవన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మనస్సు ప్రశాంతంగా ఉండడంతో ఒక సన్నివేశాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఒక తనలోనికి వెళ్ళి అర్థం చేసుకోవడం ద్వారా అండర్స్టాండింగ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏ రంగంలో చూసినా వృత్తిపరమైనటువంటి ఒత్తిడులు, కుటుంబపరమైనటువంటి ఒత్తిడులు, భార్యాభర్తల మధ్య మరి అనేక రకమైనటువంటి కొన్ని సందర్భాలు, నెగటివ్ సందర్భాలు ఏర్పడడం ద్వారా వాళ్ళు అనేక రకమైనటువంటి నిరుత్సాహానికి గురై ఆ ఉద్వేగంతో తొందరగా విడిపోవడం, తొందరగా ఒక డెసిషన్స్ తీసేసుకోవడం, అది ఎలాంటివి నకారాత్మకమైనటువంటి, తద్వారా సత్సంబంధాలు విడిపోవడమే కాకుండా అనేక రకమైనటువంటి సమస్యలకు దారితీస్తున్నటువంటి తరుణంలో ధ్యానం చేసినట్లయితే ఈ మాట అనడం అవసరమా, తొందరగా ఈ డెసిషన్ తీసుకోవడం అవసరమా అని ఒకసారి తనని ఆలోచింపచేస్తుంది. తనలోనికి తాను ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు, ఏది ఒప్పు కాదు అనేటటువంటిది కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకునే విధంగా ఆ వ్యక్తిని గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తనతో పాటుగా కొన్ని ఈ ధ్యానం చేసినప్పుడు 15 మినిట్స్ మెడిటేషన్ చేస్తే ఒక డీప్ స్లీప్లో లభించేటటువంటి రిలాక్సేషన్ 15 మినిట్స్ మెడిటేషన్లో, ధ్యానంలో మనకు లభిస్తుంది. లభించడం ద్వారా ఏమవుతుందంటే మనస్సు, శరీరం సంపూర్ణ విశ్రాంతితో పొందడంతో పాటుగా అవి శక్తివంతంగా, సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవడం ద్వారా తను చేయగలిగినటువంటి కార్యక్రమాలని ఒక 3-4 రెట్టింపులు ఉత్సాహంతో దాన్ని చేయగలుగుతూ ఉంటాడు. అంటే రెట్టింపు ఉత్సాహం, ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. లేకపోతే ఇప్పుడున్న ఒత్తిడిల కారణంగా ఆ ఒత్తిడి అంతా కూడా శరీరం మీద, మనస్సు మీద పడి అనేక రకమైనటువంటి రుగ్మతలకు గురవుతూ ఉన్నారు. అది మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా అవి తాత్కాలికమైనటువంటిది. ఎందుకంటే మనోమయ కోశంలో ఏర్పడినటువంటి ఒత్తిడి ఎప్పుడైతే తీస్తామో అప్పుడే మనస్సుకి విశ్రాంతి, ప్రశాంతత అనేటటువంటిది లభిస్తుంది. అది లభించడం ద్వారా మైండ్ అనేటటువంటిది రిలాక్షన్ అవుతుంది. అది చేయకుండా మనం తాత్కాలికమైనటువంటిదో, నిద్ర పట్టలేదని ఒక మెడిసిన్ అను, లేకపోతే స్ట్రెస్ తగ్గడానికి ఏదో ఒక మెడిసిన్స్ వేస్తూ ఉంటే అవి తాత్కాలికమైనటువంటివి. సో కొన్ని క్రానిక్ డిసీజెస్, ఇన్సామ్నియాక్స్ కానీ, లేకపోతే బీపీ కానీ, డయాబెటీస్ కానీ, ఇట్లాంటి వాటన్నింటికి కూడా ధ్యానం ఎంతో అద్భుతంగా పనిచేయడమే కాకుండా వాళ్ళకి మెమరీ పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థులకి గనక ధ్యానం నేర్పిస్తూ ఉంటే వాళ్ళ యొక్క భావోద్వేగ స్థితి సమస్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, పిల్లల మధ్య కొట్ల, వాళ్ళు చాలా చిన్న వయసులో ఉంటారు, వాళ్ళు చేసేటటువంటి సంఘటనలు సామాజికంగా చాలా ప్రభావితం కలుగజేస్తూ ఉంటాయి, నెగటివ్ ఉద్వేగానికి. ఎందుకంటే ఈ మనస్సుకి సరైనటువంటి శిక్షణ ఇవ్వలేదు. శిక్షణ ఇవ్వకపోతే తన మనస్సే తనకు శత్రువై అనేక రకమైనటువంటి నకారాత్మకమైనటువంటి చర్యలకి పురుగొలుపుతూ ఉంటుంది. ఈ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే సకారాత్మకమైనటువంటి డైరెక్షన్లో మనస్సు ప్రయాణింపజేయడం ద్వారా ఒక వ్యక్తిని చక్కగా అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, లైఫ్ని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం, లైఫ్లో ఏర్పడినటువంటి కొన్ని నెగటివ్ పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడం. ముఖ్యంగా ధ్యానం ద్వారా ఏర్పడినటువంటిది ఏంటంటే యాక్సెప్టింగ్ మైండ్. చాలామంది నాట్ ఓకే స్టేట్లో జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరగాలి, నేను ఒప్పుకోను, ఇలా జరగడానికి వీల్లేదు, ఆమె ఎందుకు అలా అన్నది, నా భార్య నన్ను ఇలా అంటదా, నా భర్త నన్ను ఇలా అంటాడా, అదొక పెద్ద దీనిగా చేసుకొని అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే విడిపోయేదాకా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. జరిగిన చిన్న సంఘటనే. మనస్సు దాన్ని ఒప్పుకున్నప్పుడు సమస్య చిన్నదైపోతుంది. మనస్సు దాన్ని ఒప్పుకోలేనప్పుడు సమస్యలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. జీవితం కానీ, ఇంకా తన ప్రయాణం కానీ, తన వృత్తి కానీ అంతా సమస్యలతో కూడుకున్న విధంగా ఉంటుంది. ధ్యానం అనేటటువంటిది సమస్య నుంచి సమాధానంలోకి పరిష్కారం చూపించేటటువంటిదే ఈ ధ్యాన మార్గం. కాబట్టి ఈ ధ్యానం చేయడం ద్వారా సమత్వ స్థితి, సమబుద్ధి అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది. తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన మనస్సు, మనకు మంచి పాజిటివ్
వైబ్రేషన్స్ ఉన్నప్పుడు దాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మనకు చేయగలుగుతూ ఉంటాడు. అలా కాకుండా మైండ్ చికాగ్గా ఉన్నప్పుడు, మనస్సు చంచలంగా ఉన్నప్పుడు, మనస్సు నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ చదువు పైన కానీ లేకపోతే ఆ పని పైన కానీ పూర్తిగా కాన్సన్ట్రేషన్ రాదు. తద్వారా ఆ పనిని పూర్తిగా 100% చేయలేడు. తద్వారా ఆ పని యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందలేడు. ధ్యానం చేసినప్పుడు అతనికి ప్రశాంతతతో పాటు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో చేయడం ద్వారా మంచి ఫలితం, ఆ విద్యార్థికి మంచి కాన్సన్ట్రేషను, మంచి మెమరీ ద్వారా ఆ మైండ్ ఒక స్పాంజ్ లాగా ఆ సబ్జెక్ట్ని తీసుకునే విధంగా తయారవుతుంది. అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలన్నా సరే అతనిలో సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మశక్తితో పాటుగా యోగశక్తి అనేటటువంటిది, ప్రకృతి శక్తి దాన్ని రిసీవ్ చేసుకొని ఇంకా ఉత్సాహంతో ఆ వ్యక్తిని చేయగలుగుతూ ఉంటాడు. సులభంగా చెప్పాలంటే జీవితాన్ని ఒక సన్మార్గంలో, సక్రమమైనటువంటి మార్గంలో, ఒక పాజిటివ్ డైరెక్షన్లో తను తాను ట్యూన్ చేసుకోగలుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా తొందరగా సక్సెస్ వస్తుంది. ఎప్పుడు కూడా తన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతూ ఉంటాడు. బయట పరిస్థితుల నుంచి తన ప్రభావితం అవ్వకుండా తన నుంచి పరిస్థితుల్ని ప్రభావితం చేయగలిగేటటువంటి స్థితికి ఇతనికి గైడ్ చేస్తూ ఉంటుంది ధ్యానం. సో సమస్యకి సమాధానం దొరికే విధంగా, రైట్ ట్రాక్లోకి వెళ్ళే విధంగా ధ్యానం మనకి సహకరిస్తుంది, మనస్సుకి ఆ రకమైనటువంటి సన్మార్గంలో నడిపిస్తుంది. స్వామి గారు, ఆధునిక ప్రపంచంలో చూసుకుంటే ఉరుకులు పరుగుల జీవితం, హడావిడి, పొద్దున్నే లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, క్యారేజ్ కట్టుకున్నామా, మళ్ళీ వచ్చి పడుకున్నామా, ఇట్లా ఈ విధంగా ఉన్న ఈ యొక్క లైఫ్ స్టైల్లో చాలా రోగాలు వస్తున్నాయి, చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. ప్రసాద్ గారు అన్నట్టు చాలామంది కలహాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చిన్నపిల్లలు కొట్టుకోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ధ్యానం అనేది పరిష్కారమా? డెఫినెట్గా అది చాలా మంచి పరిష్కారము. ఇది చాలా మంచి ప్రశ్న. జీవనశైలి, ఆధునిక జీవనశైలి ఎంతో ఒత్తిడికి గురి అయినది. బేసిక్గా కొంచెం సైంటిఫిక్, శాస్త్రీయ పరంగా చెప్తాను ధ్యానం గురించి. 1960 దశకంలో హార్వర్డ్ యూనివర్సిటీలో డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ అనే ఆయన ఒక మంచి పుస్తకం రాశారు, మంచి రీసెర్చ్ చేసి. రిలాక్సేషన్ రెస్పాన్స్ దాని పేరు, ఆ పుస్తకం పేరు. దాంట్లో ఆయన ఏం ప్రతిపాదించారంటే, ఈ ఆధునిక జీవన శైలిలో ఒత్తిళ్లకు గురైనప్పుడు మనకి మనశ్శాంతి లేకుండా ఎన్నో రకాల రుగ్మతలు మీరు చెప్పినట్టుగా మనకి గురవుతున్నాము. దానికి ధ్యానం ఒక మంచి ప్రక్రియ, అది అందరూ చేయాలి అని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పారు, వాళ్ళు స్టడీ చేసి. అదేం చేశారంటే ఫస్ట్ స్ట్రెస్ రెస్పాన్స్ అని, ఆ ఒత్తిడి ప్రతిస్పందన అని దాన్ని చూశారు ఫస్ట్. స్ట్రెస్ రెస్పాన్స్ అంటే ఏంటంటే మనకి అడ్రినల్ గ్రంథి అని ఒకటి ఉంటుంది బాడీలో, అడ్రినల్ గ్లాండ్. మనం మీరు చెప్పినట్టుగా పొద్దున్న లేచినప్పటి నుంచి పరిగెడుతూ ఒకదాని నుంచి ఒకటి, తర్వాత ఎన్నో స్పర్ధలు ఇతరులతో, ఇవన్నిటితోనూ ఒత్తిళ్లు చెందుతూ ఉండడం వల్ల బాడీలో ఒక ఫిజియోలాజికల్ రియాక్షన్ వస్తుందన్నమాట. అడ్రినల్ గ్లాండ్ అడ్రినలిన్ అనే ఒక కెమికల్ని, ఒక రసాయనాన్ని శరీరంలోకి వదులుతుంది. అది ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అని ఉంటుంది, ఒత్తిడి ప్రతిస్పందన. అంటే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే మనిషిలో మార్పులు జరుగుతాయి. మార్పులు ఏంటంటే గుండె దడదడదలా కొట్టుకోవడం మొదలు పెడుతుంది, మన శ్వాస షాలో అయిపోతుంది, అంటే లోతుగా కాకుండా తేలికగా పైపైన ఉంటుంది శ్వాస, లోతైన గాఢమైన శ్వాస ఉండదు. యోగా ప్రాణాయామంలో మనం చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్, శ్వాస గట్టిగా దీర్ఘంగా తీసుకోవాలి అని, లోతుగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ స్ట్రెస్ రెస్పాన్స్ని ప్రతిస్పందనని అది నెగేట్ చేస్తుంది అనమాట, అలా శ్వాస తీసుకోవడం వల్ల. అదొక చాలా ఒక ఫౌండేషనల్ బేసిక్ ప్రక్రియ, శ్వాస అలా తీసుకోవడం అనేది యోగ సిద్ధాంతంలో. సో ఈ స్ట్రెస్ రెస్పాన్స్ వల్ల ఈ రకాల అడ్రినలిన్ రిలీజ్ చేసే అడ్రినలిన్ ఇలాంటి రసాయనాల వల్ల మన పాల్పిటేషన్స్ పెరిగి, బ్లడ్ ప్రెషర్ పెరిగి, నిద్ర చెడిపోయి, సరిగ్గా డీప్ స్లీప్ వెళ్లకుండా చాలామంది ఒత్తిళ్ళకి గురి అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఈ జీవనశైలిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టమైన జీవితాలు. ఒక రకంగా ఒక అమెరికన్ ఫిలాసఫర్ అన్నాడు, హెన్రీ డేవిడ్ థోరో అని, మోస్ట్ మెన్ లీడ్ లైఫ్స్ ఆఫ్ క్వైట్ డెస్పరేషన్. ఎవరికీ చెప్పకుండా చాలా కష్టమైన స్థితుల్లోంచి వాళ్ళు వెళ్తున్నారు. ఆ కష్టమైన జీవిత శైలిని
ఇంకా అధికంగా బాధ పెడుతుంది, ఇంకా ప్రెషర్ గురి చేస్తున్నది మన సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలు. సోషల్ మీడియా చేసేది ఏంటంటే మన ఏకాగ్రతని, ధ్యానము అనే మాట తీసుకోండి, ధ్యాస అంటే అటెన్షన్, ధ్యాసని ఏకాగ్రపరిచేదే ధ్యానము. సోషల్ మీడియా ఏం చేస్తుంది, ధ్యాసని ముక్కలు ముక్కలు ముక్కల కింద కోసేస్తుంది. మనం ఇప్పుడు సోషల్ మీడియా మీరు చూసుకుంటే 3 సెకండ్లు 5 సెకండ్లకు ఒకసారి మీరు తిప్పుతూ పేషెన్స్ ఉంటారు. లెవెల్ కూడా పేషెన్స్ లెవెల్ తగ్గుతుంది, అవును. డిస్ట్రాక్షన్ పెరుగుతుంది, మనసు ముక్కల కింద అనేక విధాల పరిపరి విధాల పోతుంది. అవును. అలా పోవడం వల్ల కూడా మన స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇది ఎడిక్షన్ కింద మారుతుంది. సెల్ ఫోన్స్ అనేది రకరకాల ఎడిక్షన్స్ ఇప్పుడు ఉన్న వ్యసనాలు మనుషులకు వస్తున్నాయి. అది మనసుని కంట్రోల్ చేసుకోలేక ఈ వ్యసనాల్లోకి పడుతున్నారు మనుషులు. అవును. సో వీటన్నిటికీ మార్గం ఏంటంటే ఒక జవాబు, ఒక అద్భుతమైన సుగమమైన మార్గము మన యోగులు ఋషులు ఇచ్చినది, కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం అనేది. నా ఉద్దేశంలో ఇది ధ్యానం చేయడం అనేది ఒక రెవల్యూషనరీ యాక్ట్, ఒక విప్లవాత్మకమైన చర్య ఇది. ఎందుకు, ప్రపంచం మన బయటికి లాగేస్తుంది, అన్ని రకాల టెంప్టేషన్స్ తోటి, డిస్ట్రాక్షన్స్ తోటి మన బయటికి లాగుతోంది. వాటిలన్నిటినీ మనం నో అని కూర్చుని కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళడం అనేది చూశారు, అది అద్భుతమైన ఒక హీరోయిక్ అండ్ రెవల్యూషనరీ యాక్ట్ అది. సో అది చాలా అవసరమైనది, అందరూ చెయ్యాలి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. గోపి గారు, అట్లానే నిరంతర చింతన కూడా ధ్యానంలోకి వస్తుంది. థాట్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి, చింతన, అది ఆపలేం. అది ఒక సముద్రంలో అలలు ఎలా వస్తాయో మన మనసులో కూడా ఒక రీసెర్చ్ చేస్తే 60,000 ఆలోచనలు వస్తాయంట ఒక రోజుల్లో. దానిలో చాలా వరకు ఆలోచనలు మనవి కావు, అది వెళ్తూ ఉంటాయి. సముద్రంలో అలలు ఎలా వెళ్తాయో వెళ్తూ ఉంటాయి. బట్ సముద్రంలో అలలు కాకుండా సముద్రం మధ్యలో లోతు ఉంది. ఆ లోతులో ఎవరు వెళ్ళట్లేదు, ఆ అలల్ని చూస్తూ ఉన్నారు అందరూ. ఆ లోతులో వెళ్తే ఆ లోతులో అలలు లేవు, స్టిల్నెస్ ఉంది, స్థిరం. సో మన మనసంతా ఈ అలల్లోనే పెట్టుకుంటున్నాం మనం ప్రపంచంలో. ఫస్ట్ రావాలి, మనీ అర్న్ చేసుకోవాలి, కార్, రకరకాల. మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ టోటల్ ఆల్ అవుట్ సైడ్ యాక్టివిటీస్. లైక్ అందరు చెప్పినట్టే బార్ముఖిగా పూర్తిగా దాంట్లోనే మన ఎనర్జీ డిస్టర్బ్ చేస్తున్నాం మనం. కొంచెం క్షణం, జస్ట్ 15-20 మినిట్స్ మన కోసం మనం కేటాయించుకుంటే ఆటోమేటిక్ మనం ఈ థాట్స్ని దాంట్లో చిక్కుకోకుండా దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ స్వాధ్యాయ్. పతంజలి యోగా సూత్రాల్లో స్వాధ్యాయ్ అంటారు దాన్ని. స్వాధ్యాయ్ అంటే ఇప్పుడు ఫలానా మనిషి నాకు ఏదో చెప్పాడు, నా వ్యతిరేకంగా లేకుంటే నన్ను హర్ట్ చేసేటట్టు, ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాం, రియాక్ట్ అవుతాం. దట్ ఈస్ న్యాచురల్ రియాక్షన్. బట్ ఒక క్షణం కోసం ఆయన చెప్పినప్పుడు నాలో ఏం జరుగుతుంది, నాలో ఏమి కలుగుతుంది, ఇది కొంచెం సేపు మనం చూస్తే ఒకటి అర్థమవుతుంది, ఇది క్షణికమే, ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని వదిలేస్తాం. వదిలినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనం మన స్థితిలో మన ఏంటి ఒక న్యాచురల్ స్టేట్, మన అమ్మ గర్భంలో ఉండేటప్పుడు, మనము పుట్టే ముందు గర్భంలో ఉండేటప్పుడు మనం ధ్యాన స్థితిలోనే ఉన్నాం. మన అమ్మ ఆహారము అన్నీ వచ్చేది, మనం జస్ట్ టేకెన్ కేర్. వీఆర్ జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వీఆర్ బీయింగ్. డూయింగ్ కాకుండా బీయింగ్లో ఉన్నాం. ఇప్పుడేమి మొత్తం డూయింగ్లోనే ఉన్నాం. ఆ డూయింగ్లో ఏమి డన్ అయిపోతాం, డన్ అండ్ డస్టెడ్, ఫినిష్ అయిపోతున్నాం. అది తెలుసుకునే ముందే మనం అవగాహన లేదు, ఎరకలేదు. సో టుడే లైక్ ఎవ్రీబడి హెస్ కాంట్రిబ్యూటెడ్. మెడిటేషన్ ఈజ్ లైక్ పళ్ళు దోముకోవడం ఎలా డెంటల్ హైజీనో, మెడిటేషన్ ఈజ్ మెంటల్ హైజీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టిల్ ఓల్డ్ పీపుల్, ముసలోళ్ళు అందరు చేయాల్సిందే. ఎందుకంటే ఒక సమాజం అందరు ఒక్కరికి ఒకరు, మనం వసుదైవ కుటుంబకం అని మాట్లాడుకుంటాం, జస్ట్ వర్డ్స్ కాకుండా ఇట్ షుడ్ టర్న్ ఇన్ టు రియాలిటీ. సో థాట్స్ విల్ కంటిన్యూ. మనము దాని పట్ల ఏ థాట్ నా కోసం నేను వాడుకోవాలి, ఏ థాట్ని వదిలేసేయాలి, ఆ స్కిల్ నేర్చుకుంటే దెన్ యూఆర్ డన్. థ్యాంక్ యూ. బాగుంది గురుగారు. మీరన్నట్టు ఏదైనా సరే ఇప్పుడు ఒక నిమిషంలో మనకి ఎన్ని థాట్స్ వస్తాయి, ఆ థాట్స్ అన్నిటినీ పక్కన పెట్టి స్వామి గారు చెప్పినట్టు మనసంతా స్టిల్గా ఉంచుకోవడం అనేది నిజంగా అదొక పెద్ద విషయం అని చెప్పాలి. ఇప్పుడు ఎంతోమందికి ఈ యొక్క ధ్యానం అనేది అలవాటు ఉండదు,
అంటే ధ్యానం అనేది చాలామందికి అలవాటు లేక దాని గురించి తెలియక ఎలా వెళ్ళాలి అందులోకి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా మనం ధ్యానం గురించి మాట్లాడుకుందాం. దాన్ని అనుభూతి చెందాలి అంటే మాకందరికీ ప్రేక్షకులకి కూడా ఒక్కసారి ధ్యానాన్ని చూపిస్తారు అందరూ కూడా. మనం 3 సార్లు ఓం శాంతి మహామంత్రంతో మొదలు పెడతాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆత్మలందరికీ తండ్రి, ఈశ్వరుడు, పరమాత్ముడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, సర్వగుణాలలో సాగరుడు, సర్వశక్తివంతుడు, కొద్ది క్షణాల కొరకు కేవలం ఆ నిరాకార పరమాత్ముణ్ణి మనోనేత్రంతో చూస్తూ ఉన్నాను. శాంతి సాగరుడైన పరమాత్ముని శాంతి యొక్క కిరణాలు నాపై పడుతూ ఆత్మను, మనస్సును, శరీరాన్ని శాంతియుతంగా చేస్తుంది. ఈ లోతైన శాంతి యొక్క అనుభూతిలో ఎంతో తేలికగా, ఎంతో నిశ్శబ్దంగా, చాలా చాలా శక్తివంతంగా అనుభూతి చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ దిస్ పీస్. Enjoy the bliss. ఇదే నా నిజమైన గుణం. ఇప్పుడు మెల్లగా ఏకాగ్రతను మళ్ళీ కళ్ళ వైపుకి, ముఖం వైపుకి, శ్వాస మీదకి, ఈ శరీరం మీదకి తీసుకుని వస్తాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు మెడిటేషన్ అనేటువంటిది మనం బయట నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి, ఇప్పుడు మనం శాంతి మీద మెడిటేషన్ చేసాం, ఇలాగ ప్రేమ మీద. బికాజ్ వీఆర్ ఆల్ బీయింగ్స్ ఆఫ్ లవ్. ప్రేమ అనేది ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది. మనలో ప్రేమ లేకపోతే ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించినా మనం సంతోషంగా ఉండలేం. సో కాబట్టి ఇలాగ లోపలికి వెళ్తూ ఒక్కొక్క డివైన్ క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయడం మెడిటేషన్ ద్వారా, ఇప్పుడు ఎన్ని బెనిఫిట్స్ మనం చెప్పుకున్నామో అవన్నీ ఈ ప్రాక్టీస్ ద్వారా మనకి లభిస్తాయి. నిజంగానే ధ్యానం అనేది అద్భుత ప్రక్రియ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే సడన్గా మనం అకస్మాత్తుగా డిస్ట్రెస్కి ఫీల్ అయినా, ఏదైనా బాధ అనిపించినా ఎక్కడైనా సరే ధ్యానం చేయొచ్చు. వెంటనే వీ కెన్ పుల్ బ్యాక్ అవర్ సెల్ఫ్స్. మనం మళ్ళీ మంచిగా అవ్వచ్చు, మనలోని ఇన్నర్ పీస్ని మళ్ళీ తీసుకురాగలం. నిజంగానే చెప్పాలంటే చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ కూడా చూపించారు. ఇంకొక చిన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది స్వామి గారు, ఆధ్యాత్మిక చింతన ఈ ధ్యానము ఒకటేనా? అంటే ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు సిస్టర్ చెప్పారు ఈశ్వరుణ్ణి ఒక ఫోకల్ పాయింట్గా చేసుకుని మనం ధ్యానించుకోవచ్చు అని చెప్పి. కాబట్టి ఆ విధంగా కూడా అంటే ఆధ్యాత్మిక చింతన కూడా ఒక ధ్యానమేనా? ఇది కూడా మంచి ప్రశ్న. ఒక నానుడి
యాజ్ మెనీ పీపుల్ సో మెనీ పాత్స్ అని. అంటే ధ్యాన మార్గాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ మంచివే. ముఖ్యంగా భగవంతుని వైపు తీసుకువెళ్ళే ఏ మార్గమైనా మంచి మార్గమే. దానికి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. మంత్ర సాధన, ప్రాణాయామము, ఆసనాలు వేసుకోవడం, కొంతమంది సన్ బేదింగ్ కూడా చేస్తుంటారు, అది కూడా ఆరోగ్యానికి మంచిది. కొంతమంది కీగాంగ్ అని, అదే టాయ్చి అని, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ ప్రాణశక్తిని నియంత్రించే ప్రక్రియలు. మన చైనా, జపాన్ ఇలాంటి చోట్ల చేస్తుంటారు. జెన్ బుద్ధిజం అని ఒకటి ఉంది. అలాగే యోగాల్లో కూడా ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి. సో నేను యోగదా సత్సంగ సొసైటీ అనే ఆర్గనైజేషన్కి చెందుతాను. మా గురు పరంపర పరమహంస యోగానంద్ గారు. ఈ పుస్తకం చాలామంది ప్రేక్షకులకు కూడా ఇది పరిచయం ఉంటుంది. ఈ పుస్తకము ఎన్నో లిటరల్గా కోట్ల మంది ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేసింది. ఓ ఋషి పక్కన శిష్యుడు వెళ్ళి కూర్చుని గురువుగారు నాకు ఇది ఫలానా తెలుసుకోవాలని ప్రశ్న అడిగితే గురువుగారు చెప్తారు. ఇప్పుడు అలాంటి గొప్ప గురువులు, ఋషులు ఈ ఆధునిక యుగంలో లభించడం కొంచెం కష్టం. అందుకని గురువుగారు ఏం చేశారంటే, మీరు ఎక్కడికో అడవులకి రావక్కర్లేదు, మీరు గుహాల్లో కూర్చోక్కర్లేదు, మీరు ఉన్న చోటునే ఉండి ధ్యానం చేసుకుని ఇలాంటి పాఠాలు. మీరు స్వాధ్యాయం గురించి చెప్పారు. వీరు స్వాధ్యాయం, స్టడీ ఆఫ్ ది సెల్ఫ్, దాంట్లో ఇలాంటి గ్రంథాలను చదువుకోవడం ఆధ్యాత్మికంగా అది కూడా వస్తుంది. సో ప్రతిరోజు చదువుకుని ఆయన చెప్పినట్టుగా ఫాలో అయ్యి చేస్తే ధ్యానం సుగమం అవుతుంది. నిజంగానే మీ వంటి వారు అందరూ ధ్యాన ప్రక్రియలు మీరందరూ ఎంతో చక్కగా దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమందికి వారి యొక్క ఇన్నర్ పీస్ని కనుక్కునే విధంగా ఆ ధ్యానాన్ని వారందరిలోకి ఇన్కల్కేట్ చేస్తున్నారు. మీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేము ప్రాణాయామము అని అంటూ ఉంటారు. ప్రాణాయామానికి ధ్యానానికి సంబంధం ఏంటి? రెండూ చేస్తూ ఉంటారు చాలామంది. అంటే ముందు ప్రాణాయామం చేసి తర్వాత ధ్యానం చేయమని అంటూ ఉంటారు, నేను అది విన్నాను. అవునండి, మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో, క్విక్ రిజల్ట్స్ వరల్డ్లో చాలామంది రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఏన్షియంట్ టెక్నిక్స్ చాలా సింపుల్, బట్ దాన్ని మార్కెట్ చేయడానికి రకరకాలుగా మార్కెట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్లో బియర్ యోగా, స్టీమ్ యోగా రకరకాలు వస్తాయి. ఇదంతా ఏమంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు జనాలు. సో తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇటు చేస్తుంటారు. బట్ మనం పతాంజలి యోగ సూత్రాల్లో చదువుతా యమ నియమ ఇదంతా ఉంది చాలా. ఇప్పుడు అంత చెప్పలేము. బట్ ఫస్ట్ ఫిజికల్, మనము కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ యోగా, దట్ ఈస్ హఠ యోగా, ఆసనాలు కొంచెం చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో మనం తింటాం కదా, రెస్ట్లెస్నెస్ ఉంటుంది బాడీలో. ఆహారంలో కూడా సాత్విక్, రాజసిక్, తామసిక్ ఆహారం ఉంటుంది. సో ఆహారం పట్ల మన మనసు, మన భావాలు, మన శరీరం పైన దాని ప్రభావం ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు మెడిటేట్, ఫస్ట్ బాడీలో ఉండే ఈ అలజడిని తీసేయాలి. సో దట్ ఈస్ వై కొంచెం జాగింగ్, స్ట్రెచ్చింగ్, యోగా ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో బాడీ అంతా యునైట్ అవుతుంది. సెకండ్ ప్రాణాయామం, ప్రాణ యమ. ప్రాణ ఈజ్ ఎనర్జీ, యమ ఈజ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఒక రోడ్ పైన ఒక డైరెక్షన్ ఇస్తున్నాం, సిగ్నల్స్ ఇస్తున్నాం, ఇలా వెళ్తే ఇటు ఒక సైన్ బోర్డ్ ఉంటుంది. అలాగే మన ప్రాచీన సంస్కృతి ఎన్నో ఋషులు రకరకాల ప్రాణాయామం నేర్చుకున్నారు. సరళంగా మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కనిష్ట ప్రాణాయామం అని 3 స్టేజ్ ప్రాణాయామం చెప్తాం, విచ్ ఎన్హాన్సెస్ లంగ్ కెపాసిటీ. దట్ ఈస్ మన స్టమక్ రీజన్, చెస్ట్ అండ్ ద బ్యాక్. ఇక్కడ చాలా వరకు ఊపిరి తీసుకోరు జనాలు. సో ఈ కనిష్ట ప్రాణాయామం వలన మన లంగ్స్ మనం 30 నుంచి 40% వాడుతున్నాం, మెడికల్లీ ప్రూవన్. అందుకే చాలామంది అలవాట్లు గుట్కా, సిగరెట్, రకరకాల అలవాటు, చాయ్, కాఫీ. ఏం లేదంటే మీరు బయట చూస్తే టీ టైం, చాయ్ టైం ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో చూసుకోండి, మీకే తెలిసిపోతుంది ఎంత అడిక్ట్ అయిపోయారు. అదే 10 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేయమంటే ఎవరు చేయడు, కరెక్ట్? సో ప్రాణాయామం వల్ల వీ గివ్ డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. దానివల్ల మన లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అన్నిటికీ కనెక్షన్ ఉంది. ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, బ్రెత్ అండ్ మైండ్. మైండ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, మనకు కనిపించదు, బట్ ఉంది. మన పంచేంద్రియాలు పనిచేసేదే మనసు ద్వారా. సో ఈ పంచేంద్రియాలని నిరంతరంగా టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు దిస్ ప్రాణాయామం. అదయ్యాక దెన్ యూ సిట్ ఫర్ మెడిటేషన్. అండ్ దట్ టు ఒక గురు అనుగ్రహము, ఒక గురు ద్వారా వస్తే అది చాలా ఈజీగా అయిపోతుంది, తేలిగ్గా అయిపోతుంది. మనం స్వయం ప్రయత్నంలో కొంచెం కష్టం అవుతుంది, బట్ ఒక గురు ద్వారా వస్తే ఆయన అనుగ్రహం వలన అది చాలా తేలిగ్గా
మనం ఫాస్ట్గా క్యాచ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గురుగారు శ్రీ శ్రీ రవిశంకర్ గారు చెప్తారు, ఎ లేజీ పర్సన్ కెన్ నెవర్ మెడిటేట్. యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్, ఓన్లీ దెన్ యువర్ బాడీ. యాక్టివిటీ అండ్ రెస్ట్ రెండు ఈజ్ అ డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ అన్నమాట. మనం పని చేస్తేనే మంచిగా నిద్ర వస్తుంది. సిమిలర్లీ వెన్ యూ డూ గుడ్ స్ట్రెచ్చింగ్ అండ్ ఆల్, దెన్ మెడిటేషన్ ఆల్సో హ్యాపెన్స్ ఫంటాస్టిక్. సో ఎనీ ఆశ్రమం మీరు వెళ్ళండి ఇండియాలో, దే విల్ మేక్ యూ డూ కటింగ్, వెజిటబుల్ కటింగ్, గార్డెనింగ్ అన్నీ చేపిస్తారు, మళ్ళీ ధ్యానంలో కూర్పించారు. ఎందుకంటే అప్పుడు మీ మనసు ఇటు అటు వెళ్ళదు, స్థిరం అయిపోతుంది. సో గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు ఖచ్చితంగా ధ్యానానికి కూడా ఖచ్చితంగా గురువు అనేవారు ఉంటే రైట్ పాత్లోకి తీసుకువెళ్తారు. స్వామి గారు, మనం ఇంతగా మాట్లాడుకున్నాం, మీరే అన్నారు ఈ యూట్యూబ్ వల్ల కానీ లేకపోతే రీల్స్ వల్ల కానీ స్క్రోలింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే పేషెన్స్ లెవెల్స్ అనేది నిజంగా తగ్గిపోతుంది. ఒక్క నిమిషం మనం రీల్ చూసి అప్పా ఇది ఇంతసేపు ఉందా తీసేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది, వేరే రీల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి ఫాస్ట్ యుగంలో ధ్యానం చేయమంటే చాలామంది ఒక 2 రోజులు చేస్తారు, ఆ తర్వాత చేయలేము అని పక్కన పెట్టేయడం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి పేషెన్స్ ఏ విధంగా నేర్పియాలి మనం, అంటే ఐ మీన్ బేసిక్గా అసలు ఈ యొక్క ధ్యానం అనేది ఎలా నేర్పించవచ్చు? ఇందాక మీరు తపస్సుకి ధ్యానానికి తేడా ఏంటి అని అడిగారు. అవును. ఈ ఓర్పుని మనం ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా నేర్చుకోవడం కూడా అదొక తపస్సే. మనస్సును నియంత్రించడం అనేది అదొక తపస్సు. ఈ మధ్యన మనం ఇప్పుడు శారీరక రుగ్మతలు, మానసిక ఒత్తిళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ధ్యానం వాటికి ఎలా ఉపశమనం కలిగిస్తుందో అని. అయితే ఇంకో ఆస్పెక్ట్ కూడా ఉంది ఇప్పటిదాకా మనం చర్చించినది. అదేంటంటే ఎక్సలెన్స్, విశిష్టతని చేకూర్చేది కూడా ధ్యానం. మన హయ్యెస్ట్ అచీవ్మెంట్స్ లైఫ్లో పొందాలంటే ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే భగవంతుని మనం కనుక్కోవడం, లేకపోతే ఆత్మసాక్షాత్కారం పొందడం. దట్ ఈస్ ద హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్. దానికంటే కింద కొన్ని చిన్న గోల్స్ ఉంటాయి జీవితంలో మనం చేయవలసినవి. ముఖ్యంగా కెరియర్ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ పరంగా చేయవలసినవి కొన్ని గోల్స్ ఉంటాయి. అవి కూడా ముఖ్యమే. అవి లేకపోతే మనం ఆనందంగా ఉండలేము. సో అవన్నీ సమంగా ఉంటే అప్పుడు ధ్యానం కూడా చేస్తే ఇంకా అత్యుత్తమమైన గోల్కి మనం వెళ్ళొచ్చు. సో దీంట్లో కూడా చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి ఈ మధ్యన. ఒక ఇండియన్ ప్రొఫెసర్ ఒక ఆవిడ ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ మయామిలో. ఆవిడ పేరు ప్రొఫెసర్ అమీషి జా. ఆవిడ ఒక పుస్తకం రాశారు ఈ మధ్యన, పీక్ మైండ్ అని. సో ఆవిడ రాస్తారు, నేను ఆవిడ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సైకాలజీ. కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి ఇప్పుడు. ఆవిడ ఏం చేస్తుంది, మనుషుల్ని ల్యాబొరేటరీకి పిలిచి ధ్యానం చేస్తూ వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ అన్నిటినీ స్టడీ చేస్తూ ఉంటుంది. ఓకే. చాలామంది ఆవిడ ల్యాబ్కి వచ్చి రకరకాల ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు మాకు ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి, అది మేము ఎలా చేయొచ్చు అని వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. సో ఒక సోల్జర్ ఇరాక్ వార్లో పనిచేసిన ఒక జనరల్ ఆ ల్యాబ్కి వచ్చి, మా సోల్జర్స్ కరెక్ట్గా యుద్ధం చేసే టైంలో మేము గమనించింది ఆ ఒత్తిడికి తట్టుకోలేక తప్పు డెసిషన్స్ చేస్తున్నారు. చేసి ఒక్కొక్కసారి మా సోల్జర్స్ని వాళ్ళు చంపేస్తున్నారు. ఫ్రెండ్లీ ఫైర్ అంటారు దాన్ని. అంటే ఎనిమీస్ని చంపబోయి గన్స్ వాళ్ళకి వేసి గురిపెట్టి చంపేస్తున్నారు. ఏంటంటే ల్యాప్స్ ఆఫ్ అటెన్షన్. అలాగే సర్జన్స్ ఉంటారు, డాక్టర్స్ సర్జరీ చేస్తుంటారు. కొంతమంది చాలా గంటల సర్జరీ చేసి క్లిష్టమైన సర్జరీలు ఒక్కొక్కసారి కుడుతూ అంతా అయిపోయాక ఒక సిజర్స్నో కత్తినో పొట్టలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి, కోర్టు కేసులు కూడా జరిగాయి. ఎందుకు జరిగింది ఆ లోపం? ల్యాక్ ఆఫ్ అటెన్షన్. అలాగే స్పోర్ట్స్ పర్సన్, లాస్ట్ బాల్లో ఒక క్రికెటర్ సిక్సర్ కొట్టాలి టీం నెగ్గాలంటే. ఏడాదంతా టీం చాలా కృషి చేశారు, ఆ ఒక్క బాల్ మీద ఉంది. ఆ ఒక్క బాల్లో బౌలరు సరిగ్గా యార్కర్ వేద్దాం అనుకుని ఫుల్ టాస్ వేసేసాడు అనుకోండి, సిక్సర్కి వెళ్ళిపోతుంది, గేమ్ ఓడిపోతారు. ల్యాప్స్ ఆఫ్ అటెన్షన్. సో ధ్యానం అనేది ప్రతి ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీలోనూ అది చాలా అవసరం. మైండ్ని నియంత్రించి ప్రతిరోజు వీరు చెప్పినట్టుగా పొద్దున్న సాయంకాలం ఒక పీరియడ్ మనం ధ్యానం చేసుకుంటే మన లైఫ్లో ప్రయారిటీస్ బాగుంటాయి, మన కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మన విశిష్టమైన విజయాల్ని మనం పొందగలుగుతాం. అదే కాకుండా అతి ముఖ్యంగా భగవంతునికి దగ్గరగా వెళ్తాం. స్వామి గారు, ప్రధాన అంశం ఒకటి మాట్లాడుకోవాలి, ఎమోషన్స్.
కోపం చాలా మందికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మామూలు నార్మల్ పర్సన్స్ కంటే కొంతమందికి చాలా ఎక్కువగా వస్తుంది. వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. చాలామందికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళకి పీస్ ఉండదు, ఎదుటి వాళ్ళకి కూడా పీస్ లేకుండా చేస్తూ ఉంటారు చాలామంది. సో వాళ్ళకి కూడా ధ్యానం ఉపయోగపడుతుందా? తప్పకుండా ఉపయోగపడుతుంది. కోపము అనేది గురువుగారు చెప్తారు ఎగ్జాంపుల్. ఒక ఆయన హీఈస్ స్పెషలిస్ట్ ఇన్ స్లాపింగ్ అదర్స్. కోపం వచ్చినప్పుడల్లా వెళ్ళి లంపకాయలు కొట్టడం అనే ఒక అలవాటుకి ఆయన గురయ్యాడు. ఒక ఉద్యోగం తర్వాత ఒక ఉద్యోగం, ఇంకో ఉద్యోగం తర్వాత ఉద్యోగం కోల్పోతున్నాడు. ఎందుకు? బాస్ ఏదో చెప్తాడు ఏదో చేయమని, ఫలానా టైంలో ఈ డెడ్ లైన్ లోపల నువ్వు ఈ పని పూర్తి చేయ అని చెప్తాడు. ఈయనకి నచ్చదు, వెళ్ళి లంపకాయ కొట్టేస్తాడు. సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉండడం, ఇంపల్స్ కంట్రోల్ అంటారు దాన్ని. ఎప్పుడైతే మనం కోపానికి గురవుతామో ఇంపల్స్ కంట్రోల్ అనేది పోతుంది. అక్కడ ఫిల్టర్లు ఏమి ఉండవు, ఆపే ఫిల్టర్లు. వచ్చినట్టు చేసేస్తుంటారు వాళ్ళు. దాని పర్యవసానంగా ఎన్నో బాధలు వాళ్ళకి, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. యాంగర్ అనేది ఏంటంటే ఇంకోళ్ళని ఎవరినో మనం వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పిద్దామని మనమే ఒక విషం తాగడం లాంటిది. ఎందుకంటే కోపం, ఇందాక మనం స్ట్రెస్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫైట్ అండ్ ఫ్లైట్. కోపం కూడా దాంట్లోకి వస్తుంది. సో దాన్ని మనం ఆ స్ట్రెస్ రెస్పాన్స్ని మనం అధిగమించాలంటే రిలాక్సేషన్ రెస్పాన్స్, దాని ఆపోజిట్ది సడలింపు ప్రతిస్పందన, దాన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది, చేసుకోవచ్చు. సో ఈ ఒక్క కోపమే కాకుండా అరిషడ్ వర్గాలు అంటారు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్. అంతరంగంలో అందరిలోనూ ఒక కురుక్షేత్రం జరుగుతూ ఉంటుంది, యుద్ధం. టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఫలానా అదేదో నేను తినకూడదు, నా ఆరోగ్యానికి మంచిది కాదు అనుకుంటాం, మనకు తెలుసు అది. కానీ మూమెంట్లో ఎవరో ఆఫర్ చేస్తే వెంటనే తినేస్తాం. ఇంపల్స్ కంట్రోల్ ఉండదు చాలామందికి. సో ధ్యానం ద్వారా మనకి ఏమవుతుందంటే సెల్ఫ్ అవేర్నెస్, మన ఉనికి బాగా తెలుస్తుంది. మనసులో అసలు ఏం జరుగుతుందో మనకి క్లారిటీ వస్తుంది. తద్వారా మనకి మన యాక్షన్స్ మీద కంట్రోల్ పెరుగుతుంది. అలాగా ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాన్ని మనం జయించగలుగుతాం. అయితే అది అంచెలంచెలుగా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఒక్కసారి నేను ధ్యానం చేసిన వెంటనే అది వచ్చేయాలి, ఇన్స్టెంట్ కాఫీ, ఏదో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అన్నారు ఇందాక, అలా త్వరగా వచ్చేది కాదు. మీరు ఇందాక ఓర్పుగా ధ్యానం ఎలా చేయాలి అని కూడా అడిగారు కదా. దానికి రెస్పాన్స్ ఏంటంటే ద మోర్ యూ మెడిటేట్ ద మోర్ యూ విల్ వాంట్ టు మెడిటేట్. ధ్యానం చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది. ద లెస్ యూ మెడిటేట్ ద లెస్ యూ వాంట్ టు మెడిటేట్. అంటే ధ్యానం తక్కువ చేసే కొద్దీ ఇంకా ధ్యానం చేయాలని అనిపించదు. సో దానికి ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. చేయాలని ఉన్నా లేకపోయినా ధ్యాన సమయం వచ్చినప్పుడు డిసిప్లిన్, క్రమశిక్షణతోటి కూర్చోవాలి, కూర్చొని చేయడం మొదలుపెట్టాలి. అలా చేస్తూ చేస్తూ, అందుకనే అంటారు మెడిటేషన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్. ఒక జీవన శైలి మెడిటేషన్ అనేది. ఒక చిన్న ప్రక్రియ ఒకరోజు చేసేది కాదు. ఒక జీవన శైలి, ఆలోచన విధానాన్ని మనం మార్చుకుని ధ్యానాన్ని ఒక జీవితానికి ఒక లంగర్, ఒక యాంకర్ కింద చేసుకుని మన దైనందిన జీవితంలో పొద్దున్న సాయంకాలం కూర్చుని ధ్యాన గదికో ఆ ధ్యాన ప్రదేశానికో వెళ్ళి తప్పనిసరిగా చేయాలని ఉన్నా లేకపోయినా కూర్చోవాలి. అలా చేసుకుంటూ పోతే అది ఒక మంచి గుడ్ హ్యాబిట్, అలవాటు కింద మారి దాంట్లోంచి ఎన్నో గొప్ప పర్యవసానాలు, మంచి బెనిఫిట్స్ మనకి రావడం మొదలు పెడతాయి అన్నమాట. అది క్రమేపీ వచ్చేవి ఇవన్నీ, వెంటనే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్లో వచ్చేది కాదు. బాగుంది గురుగారు. అంటే ఏదైనా సరే, ఏ ధ్యానం ప్రక్రియ మొదలు పెట్టినా సరే అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా అందులోంచి బయటికి రాలేము. అది ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ మనం అందులోని పర్క్స్ తెలుసుకోగలుగుతాం. కరెక్ట్. అంటే ఒక లెమనేడ్ చేసామనుకోండి, నిమ్మరసం, దాంట్లో మనం పంచదార వేసే కొద్దీ అది తీయదనం పెరుగుతుంది కదా. అలాగే ధ్యానం కూడా
దాన్ని చేసే కొద్దీ దాంట్లో తీయడం మనకు తెలుస్తుంది అనమాట. ఎన్నో విషయాలు ధ్యానం గురించి తెలుసుకున్నాము. ఐఎమ్ షూర్ దీనివల్ల ఎంతోమంది ధ్యానం వైపు అడుగులు వేసి వాళ్ళలో వాళ్ళు ఇన్నర్ పీస్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని ఆశిస్తున్నాను. మీరందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా ఎన్నో విషయాలు మా అందరికీ, మా ప్రేక్షకులకు తెలియజేశారు ధ్యానం గురించి. 21st we are having a live meditation also from United Nations. Guru garu Sri Ravishankar garu is going to lead it. So worldwide, I think millions meditate చేస్తారు. సో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ కమ్ అండ్ మెడిటేట్, విల్ బీ అ గ్రేట్. మనం అందరం ఒకటే అని పెద్ద ప్రపంచం. సో వసుదైవ కుటుంబకం అని ఇట్ ఈస్ అ బిగ్ ఈవెంట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్. ధన్యవాదాలు. సో చూశారు కదండి, ధ్యానం అనేది నిజంగానే మనలోని ఇన్నర్ పీస్ని బయటకు తీసుకొస్తుంది. అంటే శాంతికి దీపస్తంభం లాంటిది ధ్యానం అనేది. అంతేకాదు మనం ఏదో అడవులకు వెళ్ళిపోయి ఏదో తపస్సు చేయక్కర్లేదు, మన దగ్గరే మన ఇంట్లోనే చక్కగా ధ్యానం చేసుకుంటే మనకే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనం ఏం చేస్తున్నాము అనేది థాట్స్లో క్లారిటీ వస్తుంది. చాలా చక్కగా కూడా మనం మన లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోగలుగుతాం. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా భక్తి టీవీ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించింది. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు